హాయ్ అండి. ఈరోజు ప్రశ్న శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి శనగపప్పు గింజలతో పెరుగు తోడు పెట్టుకోవటం ఎక్కడైనా చూసారండి? ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా శనగపప్పు గింజల్ని ఒక 10 గింజలను తీసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకుని ఇలా పెరుగులో ఒక నైట్ అంతా కూడా ఇలా నానపెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటిని శుభ్రంగా వేరే వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపప్పు గింజల వరకు ఒక 10 తీసుకుని ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడైతే పాలు పోసాను చూడండి. మనం పెరుగు తోడు పెట్టకుండానే చక్కగా తోడుకుంటుందండి. ఎందుకంటే శనగపప్పు గింజలు ఒక నైట్ అంతా కూడా పెరుగులో నానబెట్టుకున్నాం కదండి, చక్కగా తోడుకుంటుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అర్జెంటుగా, మరి తోడు పెట్టుకోవడానికి పెరుగు లేదు అనే టైంలో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన శనగపప్పు గింజలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాగ ఏదైనా ఒక బొరుగు లాంటిది మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా తోడుకుంటుందండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనకి అర్జెంటుగా పెరుగు కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క టైంలో పెరుగు అయితే మన ఇంట్లో ఉండదు కదండి, అలాంటి టైంలో ఈ శనగపప్పు గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా మిగిలిన గింజల్ని ఇలా ఏదైనా ఒక డబ్బాలో ఒక టిష్యూ పేపర్ కానీ ఒక పేపర్ కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి ఉంటుంది. చూసారా, పెరుగు అయితే చక్కగా తోడుకుంది. ఇదిగోండి శనగపప్పు గింజలు అయితే చక్కగా మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా అయితే తోడుకుంది. ఇలాగ శనగపప్పు గింజలో ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగైతే శనగపప్పు గింజలు చూడండి ఒక్కొక్కటి తీస్తున్నాను. ఇలా మనకి శనగపప్పు గింజలు అప్పటికప్పుడే మన పెరుగు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. శనగపప్పు గింజలతో పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇలా మనం ఆ శనగపప్పు గింజలు తీసేసి క్లీన్ చేసేసుకుంటే చక్కగా పెరుగు అనేది మనకి చక్కగా తోడుకుంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా శనగపప్పు గింజలని మనం కొంచెం ఎక్కువగా నైట్ పెరుగులో నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మార్నింగ్ కల్లా మనకి అవి చక్కగా నానుంటాయి కదండి, క్లీన్ చేసేసుకొని ఇలా అవసరానికి పెరుగు తోడు పెట్టుకోవడానికి ఆ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పుల్లట స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాగ తమలపాకుని ఒక ఆకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పిండిలో, చక్కగా పిండి అయితే పాడవకుండా స్మెల్ రాకుండా ఉంటుంది, ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా అగ్గిపెట్టెలు అయితే ఒక్కొక్కసారి అగ్గిపుల్లలో బాగా చెమ్మ పట్టేసి ఒక్కొక్కసారి అవి ఎలగవు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అగ్గిపెట్టెలు అయితే బియ్యం 4 గింజలు వేసుకోవచ్చు, లేదంటే చాక్ పీసులు ఉంటాయి కదండి, చాక్ పీసులు ఒక దాన్ని తీసుకొని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అగ్గిపుల్లలో చెమ్మ లేకుండా చక్కగా వెలుగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇలా స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు గమ్ అయితే ఉండదు కదండి, అంటే జిగురు అయితే ఉండదు కదండి స్టిక్కర్స్కి ఒక్కొక్క టైంలో. అలా స్టిక్కర్స్కి గమ్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ని ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసుకొని మనం
తర్వాత స్టిక్కర్ని పెట్టుకున్నట్లయితే గమ్ అయితే పోకుండా చక్కగా ఎక్కువసేపు జిగురైతే ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను ట్రై చేసిన తర్వాత జిగురు అనేది చక్కగా పోకుండా ఎక్కువసేపు అనేది మన ఫేస్కి పెట్టుకున్న అలా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి స్టిక్కర్స్ అయితే మొఖానికి పెట్టుకున్నప్పుడు ఇలాగా ఒక్కొక్కసారి గమ్ము లేక జిగురు లేక కింద పడిపోతూ రాలిపోతూ ఉంటాయి కదండి, అలా లేకుండా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ స్టిక్కర్ అనేది ఊడిపోకుండా ఎక్కువసేపు అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 5. ఇలా కుక్కర్లో అయితే మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పప్పు వండుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా మనం పప్పులో అన్నీ కూడా కూరగాయలు వెజిటేబుల్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కదండి పప్పు వండుకునేటప్పుడు. ఇలా కూరగాయలు ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇలాగ ఏదైనా ఒక బౌల్ దానిలో పెట్టేసుకొని దాంట్లో చింతపండు విడిగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. పులుపు తగిలితే పప్పు త్వరగా ఉడకదు కదండి. ఏదైనా ఒక బౌల్లో అలా పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని చింతపండులో ఇలా పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, మనకి కుక్కర్లో పప్పు వండుకునేటప్పుడు పైకి చెందకుండా పొంగకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనం పప్పు వండుకునేటప్పుడు కొంచెం పప్పుని వేయించుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు సపరేట్గా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇలా తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7. మనం మిక్సీ జార్లో ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాం కదండి. అలా పట్టినప్పుడు మసాలాల స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా చట్నీలు కానీ పట్టుకున్నప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పేపర్ ఉంటుంది కదండి, పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకొని దాంట్లో విమ్ లిక్విడ్ వేసుకోవాలండి. విమ్ జెల్ కొంచెం వేసుకొని ఇలా కొంచెం వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మనకి మిక్సీ జార్లో బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఈ పిప్పును కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా గ్యాస్ స్టవ్ని అయితే చక్కగా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా అయితే ఆ పిప్పుని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్ పెట్టి కొంచెం వాటర్ పోసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి గ్యాస్ స్టవ్ కూడా చక్కగా మెరుస్తుందండి. మన గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక్కొక్కసారి బాగా ఐస్ అయితే కడుతూ ఉంటుంది కదండి. ఆ ఐస్ గడ్డ కట్టినప్పుడు మనకి త్వరగా ఏదైనా తీసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకున్నప్పుడు త్వరగా రాదు కదండి. అలా రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎంత గడ్డ కట్టిన ఐస్నైనా ఈజీగా కరిగించుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. టీ స్టైనర్ ఉంటుంది కదండి, టీ స్టైనర్ ఒకటి తీసుకుని మనం టీ అయితే వడకట్టుకుంటూ ఉంటాం కదండి, టీ స్టైనర్లో దానిలో ఈ టీ స్టైనర్ ఒకటి తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఆ టీ స్టైనర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అనుకుంటే చాలండి. సాల్ట్ అయితే చక్కగా ఇలా తగిలితే చాలండి, ఐస్ అయితే త్వరగా గడ్డ కట్టింది కూడా కరిగిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగ టీ స్టైనర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అనుకుంటే చాలండి. ఐస్కి టీ స్టైనర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అనుకుంటే చాలండి, గడ్డ కట్టిన ఐస్ అయినా కూడా చక్కగా కరిగిపోతుంది. మీకే లైవ్లో చూపిస్తున్నాను చూడండి, చక్కగా కరిగిపోతుంది. లేదంటే టీ స్టైనర్లో అయినా ఈ సాల్ట్ వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక బౌల్లో అలా కొంచెం సాల్ట్ వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టిపోకుండా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు ఐస్ కరగాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. మీకే 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అయితే సాల్ట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఐస్ చక్కగా కరిగిపోతుందండి. చూడండి, చక్కగా కరిగిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. కొంచెం సాల్ట్ ఇలా వేసుకుంటే చాలండి, ఎంత గడ్డ కట్టిన ఐస్ అయినా చక్కగా కరిగిపోతుంది. తర్వాత మనం పక్కనైతే బటన్ స్విచ్ నొక్కేసుకున్నాం అనుకోండి, చక్కగా ఐస్ అయితే గడ్డ కట్టింది త్వరగా కరిగిపోతుందండి. సో ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ రోజు అడిగిన పొడుపు ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.